నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర ధవనం. ఈరోజు వంట వచ్చేసి క్యారెట్ చపాతీ, ఇంకా ఆలుగడ్డ చపాతీ అనమాట. 2 తయారు చేస్తున్నా. ముందుగా అయితే క్యారెట్ చపాతీ పిండి కలపడం చూసేద్దాం. ముందుగా నేను పావు కిలోమే నాకు కొంచెం తక్కువగా క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురుము పట్టుకొని ఉంచుకున్నాను అనమాట. తురుము పట్టుకున్న క్యారెట్లో మనం గోధుమ పిండి వేసుకోవాలి. క్యారెట్ ఎక్కువగా ఉండాలి, గోధుమ పిండి తక్కువగా ఉండాలి. రొట్టి అంటే ముద్దయ్యేలాగా వస్తే సరిపోద్ది అనమాట. ముందు పిండేసి మనము ఈ క్యారెట్ దాంట్లో నీరు ఉంటుంది కదా, అది ఎంతవరకు దాకా వస్తుందో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పిండి ఇంకొంచెం తగ్గించుకొని వేసుకుంటే ముద్దగా అదే సరిపోయి ఉండేది. అది కాక క్యారెట్ తెచ్చి కూడా కొంచెం ఎక్కువ రోజులు గడిచింది కాబట్టి దీంట్లో వాటర్ శాతం అనేది కొంచెం తక్కువగా ఉండింది. తగినంత ఉప్పు వేసుకొని మనకి వీలైనంత వరకు బాగా పిసకాలన్నమాట. ఈ క్యారెట్లో ఉన్న తేమ శాతం అంతా బయటకు వచ్చేదాకా మనం పిసకాలి. ఇదిగో ఈ విధంగా వచ్చింది. నాకు వాటర్ అనేది సరిపోలేదు, నేను కొంచెం వేసుకుంటున్నా. ఈ విధంగా చూసుకుంటా నీళ్ళు వేసుకొని ఇంకా మన చపాతీ పిండిలాగా వచ్చిందాకా కలుపుకోవాలన్నమాట. క్యారెట్గానే ఉంటుంది, అస్సలు గోధుమ పిండి కానరాదు. చాలా బాగుంటుంది. రొట్టె అయితే సూపర్ టేస్ట్ ఉండింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక నేను ఈ విధంగా బాగా ముద్దయ్యేలాగా పిసికినాను అనమాట. ఇది బాగా ముద్దయింది. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది నానాల్సినంత అవసరం ఏం లేదు, ఎమ్మటే చేసేసుకోవచ్చు. నేను ఒక పావు కిలో మందము ఆలుగడ్డ తీసుకొని రవ్వంత ఉప్పేసి ఉడకబెట్టుకొని తొక్క తీసి ఉంచుకున్నానమాట ముందుగానే. ఇవి కూడా ప్లేట్లోకి వేసుకొని కొంచెమంత జీలకర్ర, కొంచెమంత వాము, కొంచెమంత సోంపు లైట్గా కొంచెమే అట్టా ఉండి లేనట్టుగా అవి 3 వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, అంటే చూసుకొని వేసుకోవాలి ఉప్పు, ఎందుకంటే ఆలుగడ్డలు ఉప్పు వేసే ఉడకబెట్టినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డలు అసలు ముక్క అనేది ఏం లేకుండా పిండిలాగా పిసికేయాలి. ఈ విధంగా కలుపుకొని బోండాలు వేసుకున్న బాగుండిద్ది. ఈ విధంగా అంటే చపాతీలాగా చేసుకున్న బాగుండిద్ది. ప్యాన్ కేక్ అంటారు కదా, ఆ విధంగా చేసుకున్నా కూడా బాగుండిద్ది. ఇప్పుడు నేను కలిపే పిండితోటి అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఈ ఆలుగడ్డ బాగా చిదిమేసిన తర్వాత మనం ఆలుగడ్డకి ఎంతైతే పిండి పడుతుందో, అంటే ఆలుగడ్డలు కూడా ఇంకా ఆలుగడ్డలు నీళ్ళు పోయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే దాంతోటే ముద్ద అయిపోయింది. ఈ ఆలుగడ్డలు ముద్ద అంటే ఆలుగడ్డలకి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండి వేసుకొని చూసుకొని కలుపుకుంటే అయిపోద్ది అనమాట. ఎక్స్ట్రా నీళ్ళు అవసరం లేదు, ఎక్స్ట్రా పిండి కూడా అవసరం లేదు. చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కనుక కొంచెమని అంటే ఒక రవ్వంత నూనె వేసుకొని పిసికితే చేతికి అస్సలు అంటుకోదు అసలు. నేనైతే నూనె ఏమి వేయలేదు, నేను అలాగే పిసికేసిన పిండి అయితే చపాతీ ముద్దలాగా మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం నూనె వేసుకుంటే చేతికి అంటుకోదు అనమాట. ఇదైతే ఎంత మెత్తగా ఉందో తెలుసా, స్మూత్గా ఉంది అసలు. ఇంక ఈ విధంగా ఈ పిండి కూడా ముద్ద చేసుకున్నాను అనమాట. 2 ముద్ద చేసేసిన, అటు క్యారెట్ ఇటు ఆలుగడ్డతోటి 2 చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకున్నా. నేనైతే ఇంకా ఎక్కువ లేట్ ఏం లేదు, అంటే కలిపినమ్మటే నేను రొట్టె చేసిన, దీన్ని నానబెట్టడాలు ఇలాంటివి అయితే ఏం జరగలేదు. ఈ విధంగా పిండి అద్దుకొని పిండి కానీ నూనె కానీ అద్దుకొని రొట్టె చేసుకొని తీసి ఇంకా మామూలుగా చపాతీ మనం ఎలా కాల్చుకుంటామో అలా చేసుకోవడమే. క్యారెట్ రొట్టె అంటే కాలదు, క్యారెట్ ఉడకదు, ఎట్టాటిది ఏం అవసరం లేదు. అస్సలు క్యారెట్ ఏ సినిమా అన్నట్టు కూడా తెలియదు, నిజంగా చెప్తున్నా నేను. ఈ విధంగా రొట్టె చేసుకొని పిండి కొంచెం తుడిస్తే అటు ఇటు తుడిసి వేసుకోవాలి. ఆ పిండి దానికే కరుసుకొనే ఉంటుంది, పిండిగా ఉంటుంది, బాగుండదట. పిండి తుడిసి నీట్గా ఈ విధంగా పెనం మీద వేసుకోవాలి. ఇది ఆలుగడ్డతో చేసింది, కొంచెం మెత్తగా ఉంది, అంటే స్మూత్గా ఉందన్నమాట. ఎక్కడ తినిగిపోద్దునని అట్లా వేసాను నేను.
ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకటి పొయ్యి మీద వేసుకొని కాల్చుకుంటూ ఇంకొకటి అది రెడీ అయ్యేసరికి ఇది కూడా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా చపాతీలు చేయడం అయిపోద్ది అనమాట. దీంట్లోకి వచ్చేసి మేము పప్పు ఈరోజు పప్పులోనే తింటాం. ఏది ఉంటే అది తినేస్తాం అనమాట. ప్రత్యేకంగా చపాతీలకి ఈ కూర చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఏం లేదంటే ఒట్టిగా కూడా తినేస్తాం అనమాట మేము. ఇదిగో బాగా పొంగుతి ఈ మైదా పిండితో కాల్చినవేమో అన్నట్టుగా ఉన్నాయి అనమాట చూసేదానికి వైట్ కలర్లో. కానీ ఆలుగడ్డతో కాల్చిన చపాతీ ఇది. ఆలుగడ్డ చపాతీ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది, చాలా మెత్తగా ఉందన్నమాట. ఈ విధంగా అటు ఇటు కొంచెం నూనె వేసుకొని, నూనె కానీ నెయ్యి ఏదైనా ఏది ఉంటే అది వేసుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చి పక్కన పెట్టేసుకోవడమే. నూనె లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ ఏమి అంటే పోసేయాల్సినంత అవసరం లేదు చపాతీకి. నేతితో కాలిస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేనైతే నూనెతోనే కాల్చిన. చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చపాతీని చూస్తుంటే. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చేసిన నేను ఆలుగడ్డ చపాతీలు కాలవడం అయిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ చపాతీ అనమాట అది. అది కూడా ఆలుగడ్డ చపాతీ ఏంటంటే కొంచెం మనము ఇట్ట రొట్టె చేసుకోవడానికి కొంచెము అంటే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ క్యారెట్ చపాతీకి అదేం లేదబ్బా, మనం ఎంత ఘాటుగా రుద్దుకున్నా ఎంత గట్టిగా రుద్దినా అది తొనగదు ఎరగదు అనమాట. చాలా బాగుంది అది రుద్దుకోవడానికి. అంటే వీలుగా బాగుంది. అంటే ఇది పెద్దగా రుద్దితే ఏమన్నా చిరిగిపోద్దేమో ఇట్లాంటివి ఏం లేవు. ఎట్ట పడితే అట్ట రుద్దేసి కాల్చేసుకోవడమే. ఆలుగడ్డకి ఇంకా క్యారెట్కి ఈ రెండు రొట్టెలకి పోలిస్తే మాత్రం క్యారెట్ రొట్టి బాగుంది. క్యారెట్ రొట్టి చపాతీ అదే క్యారెట్ చపాతీ బాగుంది అని చెప్పారు పిల్లలు కానీ నాకు కూడా అలాగే అనిపించింది. కాకపోతే దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిది. కానీ రెంటికి పోల్చుకుంటే ఇది బాగుంది అనిపించింది మాకైతే. నిజంగా క్యారెట్ తినని వాళ్ళకి మాత్రం ఈ విధంగా చేసి పెడితే కడుపు నిండా తినేస్తారు. క్యారెట్ వేసినమా అన్నట్టు కూడా తెలియదు, అంత బాగున్నాయి రొట్టెలు అయితే. మనం నవిలేటప్పుడు కూడా మన పంటి కిందకి అంటే దీంట్లో క్యారెట్ వేసిండ్రు, క్యారెట్ మన పంటి కిందకి వచ్చింది అన్న ఫీల్ కూడా ఉండదన్నమాట. అటు ఇటు నూనె పూసుకుంటూ ఈ విధంగా లోపల దాకా బాగా కాలేలాగా చపాతీ అంటే పచ్చి లేకుండా క్యారెట్ ఉంటుంది కదా అది ఉడకదు అన్న ఇది లేకుండా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పి 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 వదర కాల్చి పక్కనేయడం కాదు, అది బాగా నీట్గా కాలిన దాకా ఉంచుకోవాలి. ఈ క్యారెట్ చపాతీలు చేయడం అయితే నాకు చాలా ఈజీ అనిపించింది. రుచి అలాగే ఉంది, కానీ చేయడం కూడా చాలా ఈజీ అనిపించింది నాకు. ఇగో రొట్టెలైతే చేసేసిన, 2 అయిపోయినాయి అనమాట చేయడము. ఇప్పుడు ఎంగట్రావు ప్లేట్లో పెడుతున్నాననమాట. ఇప్పుడు రుచి చూసి చెప్తాడు ఎలా ఉంది ఏంటి అని. ఎంగట్రావు అయితే రాత్రి బెండకాయ కూర మిగిలిపోయింది, దాంతో రుచి చూస్తుండే మేమైతే పప్పు వేసుకుని తిన్నాం. చాలా బాగుంది నిజంగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంగట్రావు చాలా బాగా నచ్చిందంట. ఎలా ఉంది ఏంటి అన్నది మాత్రం కామెంట్ ఇవ్వండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి ఇంకా ఎక్కువ రకరకాల వంటలు చేసి నేను మీ ముందుకు రావాలంటే నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలన్నమాట మీరు. ఓకేనా? బాయ్ మరి.